ఆంధ్రప్రదేశ్ గడ్డ నిప్పుల కొలిమిలా మారుతోంది. వేసవికాలం అధికారికంగా మొదలవ్వకముందే ఏపీ అతలాకుతలమవుతోంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అమరావతి వాతావరణ శాఖ అధికారులిచ్చిన తాజా అప్డేట్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు దాటేశాయి. ముఖ్యంగా రాయలసీమ సెగలతో ఉడికిపోతోంది. కోస్తాంధ్ర విషయానికొస్తే పల్నాడు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో కూడా 32 నుంచి 33 డిగ్రీల వేడి ఉంటోంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఈ సెగలు ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉత్తరాంధ్రలో కూడా వేడిగాలుల తీవ్రత పెరిగింది. మధ్యాహ్నం 12 దాటితే రోడ్డు మీదకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే మంచినీళ్లు, కొబ్బరినీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లకండి. మీ ఊర్లో ఎండ తీవ్రత ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన కొలుగురి 24/7 న్యూస్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.